విశ్రాంతిని, మనశ్శాంతిని, ఆత్మరక్షణ ఉచితంగా ఇస్తాను. నా కాడి సులువైనది. పరమును విడి భూమి కరుదించిన దేవుడు నీ కొరకు నా కొరకు శిలువలో రక్తము కార్చి ప్రాణం పెట్టింది మానవులైన మనుషులందరికీ మనశ్శాంతి, సమాధానము, నిత్య జీవం అనుగ్రహించాలని. ఈ రాత్రి మనం కన్ను మూస్తే ఎక్కడికి వెళ్తాం? అది ఒక్కసారి ఆలోచిస్తే నిజమే, అది భయంకరమైనది. పాతాళ అగ్నిగుండం అనేటువంటి ఆ స్థలానికి నీవు నేను ఎవరు వెళ్ళకూడదని యేసు ఆశిస్తున్నాడు. అందుకే ఆయన రక్తమును చిందించాడు సిలువలో. ఆయన విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో పాపంలో కడగమని వేడుకున్నట్లయితే నీ కన్నులు తెరవబడ్డమే కాకుండా సత్యాన్ని గ్రహించిన వాడుపై ఆయన నిన్ను సత్యములోనికి, వెలుగులోనికి, జీవంలోకి నడిపిస్తానని చెప్పిన వాగ్దానము ఆయన సిలువ మరణము ద్వారా, ఆయన పునరుద్ధానుడై మరణించి తిరిగి లేచుట ద్వారా ఆయన శక్తిని, పునరుద్ధరణ శక్తిని నీకు ఇస్తాడు ఉచితముగా. జస్ట్ ఇలా పిలిస్తే చాలు పలికే దేవుడు అన్నాడు. ఈ రాత్రి మీ మనసు ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. సోషల్ మీడియాతో బిజీగా ఉన్నారా? లోకంతో బిజీగా ఉన్నారా? డిప్రెషన్లో ఉన్నారా? మనశ్శాంతి లేకున్నావా? అన్నీ ఉన్న అంతరాత్మలో శాంతి లేకుండా ఉన్నావా? అయితే